ఈ వీడియోలో మనం ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి మాట్లాడుకుందాం. ఇది నేను మా పొలంలోనే పండిస్తాను, ఇంటి దగ్గరే. ఇది చూడండి మొక్కలు. దీనిది లాభం ఏంటంటే మొలల మీద పనిచేస్తాయి. ఈ పైల్స్ అంటారు కదా, పైల్స్. గోదావరి జిల్లా వాళ్ళు దీన్ని మూలశంక అని అంటారు. అలాగే ఇది మరాఠీలో ముడివ్యాధు, హిందీలో బవాసీర్ అని అంటారు దీన్ని. ఈ మొక్కలు ఇది చాలా కష్టపడతాయి, కానీ ఇదంతా అవ్వదు. ఇది అడవిలోకి తీసుకొచ్చి గత 8 సంవత్సరాల నుంచి నేను దీన్ని పెంచుతున్నాను మా పొలంలోనే. ఇప్పుడు దాకా కనీసం ఒక 2,000 మందికి మనం వైద్యం చేయటం జరిగింది. చూడండి ఇది అంతా మొక్క ఎంత బాగుంటుందో. ఇక్కడ ఇది మొలలకు పనిచేస్తుంది అన్నమాట, పైల్స్ కోసం. ఏది సైడ్ ఎఫెక్ట్ అవ్వదు. అది ఒకటి కాక ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ మీద కూడా బాగా పనిచేస్తుంది. ఎవరికైతే యూరిన్లో ప్రాబ్లం ఉందో, ఎల్లో కలర్లో రావటం కానీ, ఏదైనా మళ్ళా మంట పడటం కానీ, దానికి కూడా పనిచేస్తుంది. మళ్ళా డయాబెటీస్ మీద కూడా పనిచేస్తుంది. డయాబెటీస్ ఉండవు, ఏ రోగాలైనా కానీ దానికి తగ్గట్టే డైట్ ఉంటుంది. డైట్ మేము చెప్తాం ఎట్లా చేయాలనేది. ఈ మొక్కలు చూడండి, మొత్తం ఈ అడవి మొక్కలు అన్నమాట. ఇవన్నీ మా పొలంలో పండిస్తున్నాం. ఇది దాంతోపాటు ఇంకా ఏంటంటే, ఎవరికైతే మలబద్ధకం ఉందో వాళ్ళకి మలబద్ధకంలో నుంచి బయటికి తీసుకురావటానికి ఈ మందు బాగా పనిచేస్తుంది. మళ్ళీ కొంతమందికి ఏమైందంటే తినంగానే మోషన్కి వెళ్ళిపోతారు, మలం వస్తుంది, అట్లా రోగాలు ఉంటాయి కొంతమందికి. పగలల్లా 4 సార్లు 5 సార్లు వెళ్ళే వాళ్ళకి అట్లా ఒకసారిగానే వెళ్ళేటట్టు కంట్రోల్లో తీసుకొస్తుంది మలాన్ని. మోషన్స్ అవునోళ్ళకేమో అది కూడా క్లియర్ చేసుకుంటుంది అనమాట. పొట్టలో ఎన్నో రకాల ప్రాబ్లమ్ని ఈ మందు క్లియర్ చేసుకుంటుంది అనమాట. చూడండి మొక్కలో ఇప్పుడు ఇది మొత్తం అట్లాగే ఉంది. ఈ మొక్కలో ఇది మొత్తం గడ్డి ఉందన్నమాట. దీంట్లో ఇది కలుపు తీసి ఓ పక్క నుంచి కలుపు తీస్తూ ఉంటే ఇంకో పక్క నుంచి మళ్ళీ కలుపు వస్తూనే ఉంటుంది, తీస్తూనే ఉండాలి. బోళ్ళు కష్టపడాల్సి వస్తుంది ఈ మందు కోసం. ఇది చూడండి గడ్డి ఇప్పుడు ఏ రకంగా కలుపు వస్తుందో. దీంట్లోనే మొక్కలు మీకు చూపిస్తాం మళ్ళీ. ఇదిగో దీంట్లో కూడా మొక్కలు ఉన్నాయి. ఇదిగోండి దీంట్లో లోపల మొక్కలు ఉన్నాయి కదా. ఇది మొత్తం ఉంది. ఇది మొత్తం మా పొలంలో ఈ మొత్తం ఇదంతా దీనికోసమే మేము వదిలిపెట్టాం ఈ ప్లేసు. ఇది మొత్తం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే క్లియర్గా ఉండదు. ఏంటంటే వీడియో తయారు చేయటానికి మనం ఇదిగో ఈ మొక్కలు చూడండి ఇదంతా. ఎవరికైనా కానీ మొలలో 4th లెవెల్ దాకా ఉంటే, ఆపరేషన్ లెవెల్ దాకా, అది ఈ మందుతో డైట్ చేస్తే దానికి తగ్గట్టు పచ్చిని చెప్తాం అన్నమాట. అది తగ్గిపోతుంది. ఆపరేషన్ చేయాల్సిన అవసరం రాదు. ఎంత అంటే రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట. ప్రతి మనిషికి ఒకే రకంగా ఉండదు. ప్రాబ్లం ఒకటైనా కూడా సమస్యలు బాడీ శరీరతత్వాన్ని బట్టి వేరే వేరేగా కొంచెం ఉంటుంది. వైద్యం కొద్దిగా వెనక ముందు అయింది. ఫస్ట్ ఏంటంటే, ఎవరికైతే నొప్పి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి తొందరగా వైద్యం అయిపోద్ది. నొప్పి బ్లీడింగు ఎవరికైతే బాగా అవుతుందో వాళ్ళకి తొందరగా వైద్యం అయిపోతుంది అనమాట. నొప్పి లేని వాళ్ళకి మాత్రం వైద్యం అవ్వదు. ఇది మేము స్టడీ చేసామన్నమాట. మా రీసెర్చ్లో అదే వచ్చింది. ఎవరికైతే పెయిన్ ఉండదో అది దాని మీద మందులు కూడా పనిచేయవు. మీరు వేరే డాక్టర్ల దగ్గర కూడా వేరే మందులు కూడా వాడి ఉపయోగం లేదు. వాళ్ళు ఆపరేషన్ చేసుకోక తప్పదన్నమాట. వాళ్ళు ఆపరేషన్కి వెళ్ళిపోవాల్సిందే. మళ్ళానేమో ఇది 5 నుంచి 15 రోజులు కోర్సు ఉంటుంది. ఇది ఎక్కువ రోజులు కాదు. 6 నెలలు సంవత్సరాలు తరబడా ఇట్లా ఏం కోర్సు చేయాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ ఏంటంటే 24 గంటల్లో 10 నుంచి 24 గంటల్లో వాళ్ళకి బ్లీడింగును నొప్పితో వాళ్ళు బయటపడిపోతారు. ఏదైతే డాక్టర్లు పెయిన్ కిల్లర్ అది ఇస్తున్నారో అవన్నీ కూడా అవసరం ఉండదు. యాసిడిటీ బిల్లలు కానీ ఏదైనా కానీ దేనికి కూడా ఈ మెడిసిన్లో మనకు అవసరం ఉండదు. డైరెక్ట్గా ఇది పరగడుపును పెరుగుతో పాటు కలిపి తాగేసేయాలన్నమాట. ఇది బయట వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మనం దాన్ని కొరియర్ చేసేస్తాం అన్నమాట. అడ్రస్సు, పిన్ కోడ్ నెంబర్ ఇస్తే మనం కొరియర్ చేస్తే వాళ్ళకి 3 రోజుల్లో వాళ్ళ ఇంటికి ముందు వెళ్ళిపోతుంది. ఈ ఆయుర్వేదానికి సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఎవరైనా చూసేవాళ్ళు మీరు మీ ఇంట్లో కానీ
ఎవరికైనా సమస్యలు లేకపోయినా కానీ మీ చుట్టాలకు కానీ మీ ఫ్రెండ్స్లకు కానీ ఈ సమస్య ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అనుకుంటా ఇప్పుడు రీసెర్చ్ని బట్టి చూస్తే 60-70% జనాలకి పైల్స్ ప్రాబ్లం వచ్చేసేస్తుంది. ఎందుకంటే కొంతేమో బ్లడ్ రిలేషన్ వల్ల వస్తుంది, కొంతేమో ఫుడ్ వల్ల వస్తుంది. అసలు ఎక్కువ మెయిన్ అంటే జంక్ ఫుడ్లు, ఈ బయట తినే ఫుడ్లు, ఆహారం సరిగ్గా లేక, క్లైమేట్ మారిపోవటం, పొల్యూషన్లో తిరగటం, దానివల్ల ఈ పైల్స్ ప్రాబ్లం వచ్చేస్తుంది మొలలదే. కాబట్టి ఈ వీడియోని ఎవరైనా కానీ కుదిరినంత వరకు మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ చుట్టాల్లో షేర్ చేసి ఈ ఆయుర్వేదానికి సపోర్ట్ చేయండి. చాలా తక్కువ ఖర్చులో మీకు ఇది అయిపోద్ది. అదీగాక మీకు ఒంటి మీద కత్తి పడకుండా పని జరిగిపోద్ది. ఫస్ట్ అది మీరు ఆలోచించాల్సింది. ఆ డైట్లో మీరు మళ్ళీ రాకుండా ఉంటాకి మేము నేర్పుతాం అన్నమాట. ఏం తినాలో ఏం తినకూడదో విరుద్ధ ఆహారం ఉంటుంది దీనికి మలలో పేషెంట్లకి. అయితే అవి మనం వాళ్ళకి చెప్తాం అన్నమాట, పలానా వస్తువులు మీరు తినకూడదని. అది తినకుండా ఉంటే వాళ్ళకి ఒకసారి 0 మీద వెళ్ళాక మళ్ళీ రెండోసారి రాదు. ఒకవేళ తినాలి కొన్ని వస్తువులు అట్లంటే బ్యాలెన్స్ చేసుకొని ఏ రకంగా తినాలనేది అది కూడా నేర్పుతాము ఈ మొక్కలో. చూడండి. సరే, ఈ వీడియో నేను ఇక్కడికి ఆపేస్తున్నాను. ఈ వీడియోని కుదిరినంత వరకు మీరు షేర్ చేయండి. బాగా ఈ ఆయుర్వేదానికి సపోర్ట్ చేయండి.